Namaste, welcome to Career Point. Times Young Achievers Award, Times Young Educational Entrepreneur of the Year Award Grahita, Commerce Guru and India's Young Triple Qualified Postgraduate Professional, అలానే 7 ఆల్ ఇండియా ర్యాంక్స్ గ్రహీత అవినాష్ బ్రహ్మదేవర గారిచే స్థాపించబడిన అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గత 9 సంవత్సరాలుగా ఇంటర్లో ఎన్నో స్టేట్ ర్యాంకులు, సీఏలో ఎన్నో ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించి 98% ప్లేస్మెంట్స్తో కామర్స్ రంగంలో ఏకైక ఎంపికగా నిలిచింది. 10th ఇంటర్ పాస్ అయ్యారా? కామర్స్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? 25+ కామర్స్ కోర్సుల గురించి మీకు తెలుసా? CA ప్లస్ బియాండ్ CA అంటే ఏంటి? కామర్స్ అంటే CA మాత్రమేనా అనే విషయాలు మనకు తెలియచేయడానికి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి హెడ్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ సాయి గౌడ్ గారు, ప్రిన్సిపల్ శుభా సేత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్కారం సార్. సార్, ముందుగా మీరు చెప్పండి, కెరీర్ చూస్ చేసుకోవడానికి ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా ఒకసారి 10th ఆర్ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బోత్ ద తెలుగు స్టేట్స్, మన 2 తెలుగు స్టేట్స్లో జనరల్గా పేరెంట్కి ఉన్న మెంటాలిటీ ఏంటంటే ఈదర్ దే హ్యావ్ టు గో టు సైన్స్ సైడ్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ అట్ ఇంటర్ లెవెల్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఈదర్ దే హ్యావ్ టు బికమ్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్ అవ్వాలనేది ప్రధాన అంశంగా ఉంటుంది. కానీ ఇవాళ రేపు కామర్స్ రంగంలో కూడా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్, అయితే 10th అండ్ ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే మంచిది? అండ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది జాయిన్ అయ్యేటప్పుడు? ఎస్, యాక్చువల్గా ఎలా ఉంటుందంటే అండి, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ డ్రీమ్ అండ్ గోల్. అంటే మీకు మీ గోల్ ఏముంది, మీ డ్రీమ్ ఏముంది, మీరేం అవ్వాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో మెయిన్గా ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఇంజనీర్ జనరల్గా ఎంపీసీ తీసుకుంటాం. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ మనం బైపీసీ తీసుకుంటాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ CA అండ్ కామర్స్ రంగంలో మీకు ఏదన్నా మంచి భవిష్యత్తు ఉండాలనుకున్నప్పుడు ఒక స్టూడెంట్ MEC కానీ CEC కానీ సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఒకవేళ మ్యాథ్స్లో స్టూడెంట్కి చాలా పర్ఫెక్షన్ ఉండి మ్యాథ్స్ పట్ల చాలా ఆకర్షితుడయి ఆర్ స్టూడెంట్ కానీ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దెన్ జనరల్గా MEC తీసుకుంటారు. జనరల్గా మ్యాథ్స్ ఎవరికైతే అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదో, మ్యాథ్స్ కొద్దిగా టఫ్ అనుకున్న వాళ్ళు CEC తీసుకుంటారు. ఎస్ మేడం, మీరు చెప్పండి, మొన్న జరిగిన ఇంటర్ రిజల్ట్స్లో చాలా మీకు స్టేట్ ర్యాంక్స్ అయితే వచ్చాయి కదా, దాని గురించి చెప్పండి. First of all, congratulations to all the rank holders and all the toppers of Avinash College. ఇదంతా పిల్లల హార్డ్ వర్క్ ఓన్లీ. వీ హ్యావ్ బీన్ దేర్, వాళ్ళకి గైడ్ చేయడానికి మేము అందరం ఉన్నాం. కానీ అల్టిమేట్లీ ఇచ్చేది, అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చేది పిల్లలే. సో వాళ్ళు అక్కడ రాసేదానికి సపోర్ట్ ఇస్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది, టీచర్స్ దగ్గర నుంచి వచ్చింది. పిల్లలు దేర్ ఓన్ ఫోకస్ కూడా ఉంది చాలా. అంటే వాళ్ళు ఓన్లీ మేము ఇంటర్మీడియట్ ఓన్లీ చేయాలంటే కాదు, ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ క్లాసెస్ చెప్పాలంటే ఓన్లీ టిపికల్గా చెప్పలేదు కూడా. ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మధ్యలో అయింది. అదంతా చేసి కూడా దాంట్లో బెస్ట్ డెలివరీ ఇచ్చేసి పిల్లలు కూడా దాంట్లో బెస్ట్ క్యాప్చర్ చేసుకుని ఇంత మంచి ర్యాంక్స్ తీసుకొచ్చారంటే ఇట్ ఈస్ అ వెరీ అప్లాడబుల్ థింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఇప్పుడు మేము ఓన్లీ టిపికల్గా వెళ్ళి క్లాస్లో మేము లెసన్ చెప్పేసి అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు అలాగే మళ్ళీ బై హార్ట్ చేసుకొని అక్కడ పర్ఫామ్ చేసేది కాదు. మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ కాన్సెప్ట్. అవినాష్ కాలేజ్లో ప్లస్ పాయింట్, మెయిన్ పాయింట్ ఇస్ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్. ఆ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్లో ఏమవుతుందంటే, ఈరోజు వాళ్ళు వెళ్ళి ఓకే ఎగ్జామ్ ఇంటర్మీడియట్ రాశారు, ర్యాంక్ వచ్చింది, కానీ అదే క్వశ్చన్ ఒక వేరే రకంగా మేము అడిగామనుకోండి, లేకపోతే ఒక 2 years తర్వాత 3 years తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ గురించి ఏదైనా వచ్చిందంటే అది గుర్తుండాలి వాళ్ళకి, ఆ నాలెడ్జ్ పార్ట్ వాళ్ళకి ఉండాలి. అది దట్ ఈస్ ద మెయిన్ ప్లస్ పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్. అది ఉందని దాంతో కూడా ఇలా సాధించగలరని ర్యాంక్స్ రావచ్చు పిల్లలు. కానీ వీ హ్యావ్ జస్ట్ ప్రూవ్ దట్ పాయింట్. So congratulations to all the children, parents and the faculties who have been supporting them. సార్, మీరు చెప్పండి, వాణిజ్య రంగంలో వచ్చిన మార్పుల వల్ల కామర్స్ కోర్సులకు ఇంపార్టెన్స్ ఏమైనా పెరుగుతుంది అంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు వాణిజ్య రంగంలో వచ్చిన మార్పులలో రీసెంట్ చేంజ్ మీకు ఏమొచ్చిందంటే GST అండి. ఏ బిజినెస్ అయినా ఇంక్లూడింగ్ V6 కూడా అకౌంటింగ్ పార్ట్ అనేది మ్యాండేటరీ. దాంట్లో కావాల్సిన టాక్సేషన్ పార్ట్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్న GST కానీ మ్యాండేటరీ. అలా కామర్స్లో మనకు వేరియస్ కోర్సెస్ ఏవైతే డే బై డే ప్రోగ్రెస్ అవుతున్నాయో, వాట్ ఆల్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ మన కామర్స్ రంగంలో ఉన్నాయో అవన్నీ అవినాష్ పిక్ చేస్తుందండి. అవినాష్కున్న ప్రత్యేకత ఏంటంటే
వీ వాంట్ టు బికమ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ నీడ్స్ ఆఫ్ కామర్స్ ఎడ్యుకేషన్. అంటే మీకు కామర్స్ రంగంలో కావాల్సిన ఏ కోర్స్కి మీకు కావాలన్నా అవినాష్లో ఉంటుంది. ఇంట్రొడక్షన్లో మీరు చెప్పినట్టు అవినాష్ ఒక ట్యాగ్ ఉంటుంది, CA ప్లస్ బియాండ్ CA అని. అలాగే 25+ కోర్సెస్ మేము ఆఫర్ చేస్తాం. లోకల్ కోర్సెస్, నేషనల్ కోర్సెస్, ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా మేము ఆఫర్ చేస్తాం. సో ఇట్ విల్ బికమ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కామర్స్ నీడ్స్. ఎస్ మేడం, మీరు చెప్పండి, కామర్స్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏ కోర్స్ చూస్ చేసుకుంటే మంచిది అంటారు? యాక్చువల్లీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కామర్స్ ఇస్ ఆల్సో వన్ బిగ్ ఆప్షన్ చూస్ చేయడానికి. దాంట్లో అవినాష్ కాలేజ్ చూస్ చేస్తే బెస్ట్, బికాస్ అండర్ వన్ రూఫ్ మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఎంబీసీ సిఈసి కాదు, సార్ చెప్పేలాగా మనకి ప్రొఫెషనల్ కోర్స్ కూడా గైడెన్స్ వస్తుంది. ఆ ప్రొఫెషనల్ కోర్స్ మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్ దాకా చేసేసి సగం చేసి అక్కడ బ్రేక్ ఉండదు. మనలో మళ్ళీ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దాంట్లో ఇప్పుడు ఇంటర్లో స్టార్ట్ చేస్తే అదే ప్రొఫెషనల్ కోర్స్, ఇప్పుడు డొమెస్టిక్ కోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫైనాన్స్, కామర్స్, ఎవ్రీథింగ్. అవన్నీ మీకు ఒకటే ప్లేస్లో దొరికితే ఇది అది బ్యాలెన్స్ చేసి, ఇప్పుడు సార్ ప్రొఫెషనల్ కోర్సెస్కి హెడ్ చేస్తారు, మేమందరం మేము ఇంటర్మీడియట్కి ఇప్పుడు సింక్లో వర్క్ చేస్తున్నాం. ఆ సింక్లో వర్క్ చేస్తే ది బెస్ట్ ఈస్ గివెన్ టు ద చైల్డ్. పిల్లలకి ఏమో ఎట్ ఎ టైం 2 కోర్సెస్ చేయాలంటే మళ్ళీ ప్రెషర్ పడుతుంది, అది అవ్వదు. ఇప్పుడు వాళ్ళకి సిలబస్ అయినా ప్లానింగ్ అయినా ఏదైనా షెడ్యూల్ ఉందంటే వి వర్క్ ఇన్ సింక్ సో దట్ బెస్ట్ డెలివరీ అవుతుంది. పిల్లలు కూడా స్ట్రెయిన్ అవ్వలేకుండా దే లెర్న్ ద బెస్ట్ ఆప్షన్స్ ఇన్ కామర్స్. కామర్స్లోనే మళ్ళీ దే లెర్న్ విత్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆల్సో. ఎస్ సార్, అయితే చెప్పండి. ఎస్ కాల్ తీసుకుందాం. ఎస్ చెప్పండి. ఎస్ బాలాజీ గారు అడగండి మీ డౌట్ ఏంటో. బాలాజీ గారు అడగండి మీ డౌట్ ఏంటో. మేడం ఏం లేదు మేడం, మా అబ్బాయి చెప్పండి. మార్కులు సార్ ఉన్నారు, మాట్లాడతారు, చెప్పండి. ఇవ్వండి మేడం, మాట్లాడదాం. ఎస్ వాయిస్ యా ఓకే రైట్. అయితే ఓకే సార్ చెప్పండి, ఓన్లీ కామర్స్ అంటే CA మాత్రమేనా? చాలా మంది కామర్స్ తీసుకున్నామంటే ఎందుకు CA చేస్తున్నావా, చేద్దాం అనుకున్నా ఇలా అంటారు. కామర్స్ అంటే CA మాత్రమే అంటారా? లేదండి, అది మార్కెట్లో ఉన్న అపోహ అని చెప్పొచ్చు. బట్ అన్డౌటెడ్లీ చెప్పేది ఏంటంటే అండి, CA ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. మీ కామర్స్ రంగంలో ఉన్న అన్ని కోర్సెస్లో ఉత్తమమైన కోర్సు CAనే అండి, దాంట్లో డౌటే లేదు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎన్నో కోర్సెస్ వచ్చాయి, ఎన్నో రంగాల్లో మనం ముందుకెళ్తున్నాము. సో చాలా కోర్సెస్ మనకు ముందుకు వచ్చాయి. ఇప్పుడు మనం డొమెస్టిక్ లెవెల్లో తీసుకున్నాం అనుకోండి, దేశవ్యాప్తంగా మీరు కావాలంటే CAతో పాటు CS అనే కోర్సు ఉంటుంది, CMA అనే కోర్సు ఉంటుంది. CA స్టాండ్స్ ఫర్ చార్టెడ్ అకౌంటెన్సీ, CMA స్టాండ్స్ ఫర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, అండ్ CS స్టాండ్స్ ఫర్ కంపెనీ సెక్రటరీ కోర్సెస్. అదే కాకుండా మన అదర్ కోర్సెస్ లైక్ క్లాట్ ఉన్నాయి, IP మ్యాట్ అనే కోర్సు ఉంటుంది, సివిల్స్ కోచింగ్ ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి, RRB ఉంటాయి. అలా కామర్స్ అంటే CA ఒకటే కాదండి. ఒకప్పుడు అంత అవేర్నెస్ లేదు కాబట్టి CA ఒకటే అని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ బండిల్ ఆఫ్ కోర్సెస్, లాట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర. 25+ కోర్సెస్ మేము ఆఫర్ చేస్తాం. ఇంతకుముందు మీరు అడిగినట్టు ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇప్పుడు కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చాలామందికి తెలుసు CA ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్స్ అని. ఇప్పుడు ఆ CA చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్డౌటెడ్లీ మీకు CA మంచి భవిష్యత్ ఇస్తుంది, కానీ ఒకవేళ అందరు CAలు అవ్వగలుగుతారా? అవ్వలేరు. సో మన స్కిల్ సెట్ని బట్టి మీకు ఏదైతే ఏరియాలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని బట్టి యూ కెన్ సెలెక్ట్ ఏ కోర్స్. సార్ కాల్ తీసుకుందాం. బాలాజీ గారు ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా అబ్బాయి 8 క్లియర్ చేశారు, 10th మార్క్స్. ఓకే, ఎంపీసీ చేస్తాను, బైపీసీ చేస్తా అంటున్నారు సార్ ఆయన. ఓకే. బైపీసీలో అన్డౌటెడ్గా ఫ్యూచర్ ఉంటుందండి. ఒకవేళ డాక్టర్ అవ్వాలనుకుంటే మాత్రం బైపీసీ తీసుకోవాలి, మీకు వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఒకవేళ అటు తనకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద మంచి పట్టు ఉందనుకుంటే ఈ కెన్ టేక్ బైపీసీ. దాని తర్వాత నెక్స్ట్ నీట్ రాసేసి తను డాక్టర్ అవ్వచ్చండి. బట్ ఒకవేళ అక్కడ ఫైనాన్షియల్గా కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. అది కాకుండా తను కామర్స్ రంగం వైపు వస్తా అన్నాడు అనుకోండి సార్, 10th అయిపోయింది కాబట్టి హీ కెన్ చూస్ MEC ఆర్ CEC బేస్డ్ ఆన్ హిజ్ ఇంట్రెస్ట్. తనకు మ్యాథ్స్లో పట్టు బాగుంటే MEC ఇప్పించండి. MEC ఈజ్ ఆల్వేస్ ఎ బెస్ట్ కోర్స్ అండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఎప్పుడైతే ఓ స్టూడెంట్ మ్యాథ్స్ చేస్తాడో, మ్యాథ్ అంటారు, చేసినప్పుడు అనలిటికల్ స్కిల్స్ బాగా పెరుగుతాయండి. అంటే ఆలోచించే విధానం చేంజ్ అవుతుంది మనిషిది. ఓకే, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఫాస్ట్గా ఆలోచించగలుగుతాడు, క్రిటికల్ థింకింగ్ అనేది వస్తుంది. సో ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దానికి 8 వేస్ ఉంటాయి అంటారండి. సో వాట్ హ్యాపెన్స్ ఆ 2 years ఎప్పుడైతే మన స్టేట్ బోర్డ్ మ్యాథ్స్ చాలా టఫ్గా ఉంటుందండి. సో ఎప్పుడైతే స్టూడెంట్ అది చదువుతాడో
తనకి చాలా స్కిల్ సెట్ పెరిగిపోతుంది. సో దట్ విల్ హెల్ప్ హిమ్ టు డూ దీస్ కోర్సెస్ లైక్ సిఏ, సిఎంఏ, ఏసీసీఏ, సీమా, చాలా కోర్సెస్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇఫ్ హీ వాంట్స్ టు కమ్ టు ఎంఈసీ దెన్ ఈజ్ వెల్కమ్. ఎస్ మేడం, మీరు చెప్పండి. అయితే మీకు చాలా స్టేట్ ర్యాంక్స్ అయితే వచ్చాయి, ఎవ్రీ ఇయర్ కూడా అలాగే ఉంటున్నారు కదా. అయితే మీరు ఇన్ని స్టేట్ ర్యాంక్స్ రావడానికి మీరు ఎలాంటి టీచింగ్ మెథడాలజీని యూజ్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు? అదే దీని ముందు కూడా నేను అదే మీకు చెప్పాను. బేసికలీ ద మెయిన్ థింగ్ ఇస్ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్. అది లాంగ్ రన్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈరోజు నేర్చుకునేది లైఫ్ లాంగ్ గుర్తుండాలి వాళ్ళకి. ఈ 2 years గుర్తుండి రాసి మంచి మార్క్స్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతే వాళ్ళకి ఇట్ డజంట్ వర్క్అవుట్. సో ఆ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఉంది. ప్లస్ మోర్ ఇంట్రెస్టింగ్ చేయడానికి దానికి కొన్ని యాక్టివిటీస్ యాడ్ చేయడము, కొన్ని మళ్ళీ కాంపిటీషన్ లాగా పెట్టడము, అవన్నీ పెడితే కొంచెం పిల్లలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓన్లీ వచ్చి బ్లాక్ బోర్డ్లో రాసేస్తే పిల్లలు సైలెంట్గా కూర్చొని వినాలి అంటే అందరికీ ఓకే. కొంతమంది ఉంటారు వాళ్ళు సీరియస్గా వింటారు, కానీ అది మీరు క్లాస్ స్ట్రెంత్ 50 అనుకోండి, దాంట్లో ఒక 5-7 మెంబర్సే అలాంటివి ఉంటారు. మిగిలిన వాళ్ళకి యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో ఫ్యాకల్టీ ఏం చేస్తారు, వాళ్ళు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి, ప్రెజెంట్ ఎగ్జాంపుల్స్, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ సైడ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి, సో వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసుకొని అప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ మ్యాటర్ చెప్తే కొంచెం లింక్ చేసి వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ దే డెలివర్ ఇట్ బెటర్, అంటే వాళ్ళ మెమరీలో ఉండిపోతుంది అది. సో దే డెలివర్ ఇట్ బెటర్. ఎస్ మేడం, కాల్ తీసుకుందాం. సదానందం గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, ఇప్పుడు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మా అబ్బాయి సిఎస్సి ఎంఈసీ తీసుకుంటా అంటున్నాడు సార్. ఓకే సార్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? బ్రహ్మాండంగా ఉంటుంది సార్. నేను ఎంఈసీ చదివి వచ్చిన వాడినే. సో ఎంఈసీ కెరియర్ చాలా బాగుంటుంది సార్. సో ఎంఈసీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా 3 సబ్జెక్టులు ఉంటాయి సార్ వాళ్ళకి. ఒకటి మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ కామర్స్లోనే మీకు అకౌంటెన్సీ కూడా ఉంటుందండి. ఏ కోర్స్ తీసుకున్నా ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కామన్గా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుంటారో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ గ్రాడ్యుయేషన్లో తను బీకామ్ కానీ బీబీఏ కానీ చేయొచ్చండి. అది ఒక 3 years కోర్స్ ఉంటుంది. 2 years ఎంఈసీ చదువుతాడు అబ్బాయి, దాని తర్వాత బీకామ్ 3 years చదువుతాడు. దాని తర్వాత ద నెక్స్ట్ లెవెల్ దానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమో ఎంకామ్ అండ్ ఎంబీఏ ఉంటుందండి. సో అలా ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే 2 years మీ అబ్బాయి ఇంటర్మీడియట్ ఎంఈసీ చదువుతాడు, తర్వాత 3 years బీకామ్ కానీ బీబీఏ కానీ చేస్తారు. దాని తర్వాత 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ సెలెక్ట్ చేసుకుంటారండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఏం చేయాలంటే సార్, ఎంఈసీతో పాటే తనకి ఏదైనా ఒక ప్రొఫెషనల్ కోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వాలండి. ఇప్పుడు మీరు మా దగ్గర చూసినట్టయితే అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో మా దగ్గర ఒక 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకదాన్ని కామర్స్ ఫౌండేషన్ అంటాం. ఈ కామర్స్ ఫౌండేషన్లో మేము ఏం చేస్తామంటే ఈ 2 yearsలో పిల్లలకి సిఏ, సిఎస్, సిఎంఏ, ఏసీసీఏ, సీమా ఇలాంటి కోర్సెస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ మీద అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ట్రైనింగ్ ఇస్తామండి. ఏ స్టూడెంట్ అయినా ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఈ 10+2 తర్వాతే రాయాలి. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట రాయడానికి. సో కానీ ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఈ 2 yearsలో పిల్లలకి ఆ కోర్సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తాం. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఆ కోర్స్ ఏంటి, దాని డెప్త్ ఎంత, మేము అది చేయగలుగుతామా లేదా అని అర్థమవుతుంది. ఆ 2 years తర్వాత కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఎవరైతే నిపుణులు మా దగ్గర ఉంటారో వాళ్ళు ఒక అసెస్మెంట్ చేస్తాం. మేము పేరెంట్ని స్టూడెంట్ని కూర్చోబెట్టి సైకోమెట్రిక్ అసెస్మెంట్ అని అంటాం దాన్ని. దానిలో ఒక 10 questions ఉంటాయండి. ఆ 10 questionsని బట్టి వి విల్ సజెస్ట్ దెమ్, మీ అబ్బాయికి లాస్ట్ 2 years చేసిన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ అయితే బాగుంటుంది అని మేము సజెస్ట్ చేస్తాం. సో అలా మీరు భవిష్యత్తు నెక్స్ట్ ఒక 7 years ప్లాన్ చేసుకోవచ్చు సార్ మీ అబ్బాయికి. 2 years ఇంటర్మీడియట్, 3 years గ్రాడ్యుయేషను, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషను. ఈ 7 yearsలో అబ్బాయికి ఏదైనా ఒక ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేశారనుకోండి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎస్ సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దశరథ్ గారు, ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి అమ్మ, ఇంకో అమ్మగారికి కూడా నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. హలో. ఎస్ అడగండి. చెప్పండి. నాకు 4 కూతురు సార్. ఓకే. అయితే నేను పాపకి ఒక పెద్ద పాపకి సాఫ్ట్వేర్ చేపించాను, 2 పాపకి ఎలక్ట్రానిక్ చేపిస్తున్నాను సార్. అయితే 3వ పాప లయలలో ఇంటర్లేషన్ సార్, సిఈసి సబ్జెక్ట్ తీసుకోమన్నాను. ఓకే సార్. పాపకి సివిల్స్, యాక్చువల్గా సివిల్స్ అనుకుంటున్నాను పాపకి. ఓకే, సంతోషం. సార్ సిఏ చేపిస్తే సార్ ఒకవేళ సివిల్స్ రాసుకోవచ్చా మళ్ళీ? ఇంకా సార్ ఒకవేళ అది రాకుండా మనకి సిఏలో ఏదైనా మనకు జాబ్ ఏదైనా వస్తుందా సార్? అట్లా నేను ఇక్కడ చదువుకోలేదు సార్.
ఓకే, దాని గురించి మనకు ఐడియా లేదు, కొద్దిగా పెద్దవాళ్ళు చెప్పిందే మనం వింటాం కాబట్టి. నో ప్రాబ్లం సార్, నేను మీకు గైడ్ చేస్తానండి. ఇప్పుడు మీరు సిఈసి తీసుకుంది కదండి పాప? సార్ అవును సార్. సంతోషం అండి. ఇప్పుడు సిఈసి కూడా సివిల్స్కి మంచి కోర్స్ అండి దాని ఎంఈసి. ఎందుకంటే సిఈసిలో మీకు ఆ పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ టచ్తో ఉన్న సివిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ మీకు సివిల్స్లో ఉన్న లెవెల్స్ చెప్తానండి. ఫస్ట్ లెవెల్ని మీరు ప్రిలిమ్స్ అంటారు, సెకండ్ లెవెల్స్ వచ్చేసి మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అయ్యాక సెలెక్షన్ ఉంటుందండి. సో ఇవి దీనికి ఉన్న స్టేజెస్ అండి. కానీ మీకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇంటర్వ్యూ అయినా ఏదైనా సరే పిల్లలకి ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అండి. అంటే 2 years ఆఫ్ ఇంటర్ అవ్వాలి, 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ అవ్వాలి, దాని తర్వాతే ఆ ప్రిలిమ్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీరు ఒక 5 years లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించచ్చు, లేదంటే ఈ 2 years పాపని సిఈసి చదివించి బీకామ్తో పాటు ఆర్ బిఏ ఇంకో మంచి కోర్స్ ఉంటుందండి. సివిల్స్కి కరెక్ట్ సూటెడ్ కోర్స్ ఇస్ బిఏ. ఆ బిఏతో పాటు మీరు సివిల్స్ కోచింగ్ ఇప్పించండి. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు అడగండి మీ డౌట్ ఏంటో చెప్పండి. మా బాబు ఇంటర్ పాస్ అయ్యాడు, సెకండ్ ఇయర్. ఇంటర్ పాస్ అయ్యారు, ఓకే చెప్పండి. ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఏ కోర్స్ తీసుకున్నారు? అది ఇప్పుడు దేనికి వెళ్తే మంచిది మేడం? మా బాబు ఏమో ఇది ఎంసెట్ కి ప్రిపేర్ అమ్మంటే వద్దు, నేను నార్మల్ వెళ్తా అంటాను. అదే దేని గురించి వెళ్తే మంచిగా ఉంటుందో ఆ కారణం అడుగుదామని. ఇంటర్లో ఏ కోర్స్ తీసుకున్నాడమ్మా మీ బాబు? ఇంటర్లోనండి ఇది బ్యాంక్ అండి. నో అమ్మా, ఎంఈసి చదివాడా ఎంపీసీ చదివాడా? ఇప్పుడు కాలేజీ ఫస్ట్ వచ్చింది కొత్తగూడెం జిల్లా. ఓకే, సంతోషం అమ్మా. ఎంపీసీ తీసుకున్నాడా ఎంఈసీ తీసుకున్నాడా? ఎంపీసీ తీసుకున్నాడండి. ఎంపీసీ తీసుకుంటే మీరు ఇంజనీరింగ్ చేయించవచ్చమ్మా బాబుని. ఎంపీసీ తర్వాత బెస్ట్ కోర్స్ ఈజ్ ఇంజనీరింగ్, మీరు అలా వెళ్ళొచ్చు. అలా కాదు మేము సిఏ చదివిస్తానంటే మాత్రం నెక్స్ట్ తీసుకోవాల్సిన కోర్సు బీకామ్ అమ్మా. బీకామ్ తీసుకొని కామర్స్కి రావచ్చు. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఎంసెట్కి నేను వెళ్ళను, జనరల్గా వెళ్తాను అని అంటున్నారంటే సార్, అయితే అలా అయితే ఏం తీసుకోవాలి అని అడుగుతున్నారు తను. మేడం ఇక్కడ కామర్స్ రంగంలో ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎంఈసీ చదివి జనరల్గా ఇంజనీరింగ్ చేయరు, కానీ ఎంపీసీ బైపీసీ చదివిన వాళ్ళు కూడా ఆ కామర్స్కి వస్తున్నారు. సో అది కామర్స్కున్న ఒక గొప్పతనం అనమాట. సో వీ కెన్ సే దట్ అందరినీ వెల్కమ్ చేస్తాం కామర్స్లో. సో అక్కడ మీరు ఎంపీసీ చదివినా ఇక్కడ కామర్స్ వచ్చి నేర్చుకోవచ్చు, సిఏలు కూడా అవుతూ ఉంటారు. మన బీటెక్ చదివిన తర్వాత కూడా మీరు చాలామంది మేనేజ్మెంట్ కోర్సెస్కి వెళ్తూ ఉంటారు, ఎంబీఏలు చేస్తారు. బీటెక్ చేసిన తర్వాత కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. కామర్స్లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పటి వరకు ఈ కోర్సెస్కి వాల్యూ ఉంటుందని ఒక క్వశ్చన్ అడిగారు నన్ను ఒకసారి. దానికి అద్భుతమైన సమాధానం ఏంటంటే ఈ భూప్రపంచంలో ఎప్పటి వరకు అయితే డబ్బులు ఉంటాయో అప్పటి వరకు కామర్స్ రంగంకి తిరిగి ఉండదండి. అది బెస్ట్ ఆన్సర్. సార్ కాల్ తీసుకుందాం. చిరంజీవి గారు అడగండి మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి. అంటే ఓపెన్ డిగ్రీ చేస్తున్నాండి. ఓకే, ఓపెన్ డిగ్రీ చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఏది తీసుకుంటే బెటర్ గా ఉంటుందని అడుగుదామని కాల్ చేశాను. ఓపెన్ డిగ్రీలో ఏం తీసుకున్నారండి? బీకామ్ జనరల్. ఓకే, మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారండి, ఉద్యోగం చేస్తున్నారా? ఓపెన్ డిగ్రీ ఎందుకు చేస్తున్నారు? అంటే రెగ్యులర్ లో కొంచెం ఇది అవ్వడం వల్ల ఓపెన్ డిగ్రీ జాయిన్ అయ్యాను. ఓకే, అందుకని ఇప్పుడు బయట ఏమంటున్నారు అంటే ఓపెన్ డిగ్రీ అంత వాల్యూ ఉండదు అది ఇది అని అంటున్నారు. ఏమైనా దానికి వాల్యూ ఉంటుందా లేదని డౌట్ కోసం కాల్ చేశాను. అలాంటిది ఏం లేదండి. బట్ ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ ఎడ్యుకేషన్కి ఉన్నంత విలువ అయితే ఓపెన్ డిగ్రీకి అంత ఉండదని నేను అన్ను. కానీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఏంటంటే మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ రెగ్యులర్గా మీరు కాలేజ్కి వెళ్తుంటారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ బాగా అలవాటు అవుతుందని అంటారు. కానీ ఓపెన్ డిగ్రీకి కూడా వాల్యూ ఉంటుందండి. క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్వేజ్ ఎ క్వాలిఫికేషన్. మీరు ఎక్కడ చదివినా మీరు బీకామ్ గ్రాడ్యుయేట్ అయినా అంటారు, కానీ ఓపెన్ డిగ్రీ కానీ రెగ్యులర్గా అన్నట్టు ఏం ఉండదు. బట్ రెగ్యులర్గా చదివితే బాగుంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1 అండి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మీరు ఎలాగో ఓపెన్ డిగ్రీ చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఒక సిఏ కానీ ఒక సిఎంఏ కానీ ఓ ఇంటర్నేషనల్ కోర్సెస్ ఆఫ్ ఏసీసీఏ అని సీమా కానీ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ మీరు బ్యాంక్ ఎగ్జామ్సే కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్సే కానీ అలా మీ ఇంట్రెస్ట్ ఎక్కడుందో చూసుకోండి. మీరు ఏం అవ్వాలనుకొని ఒకవేళ మీరు ఏదైనా గోల్ ఫిక్స్ చేసుకున్నారనుకోండి, ఆ గోల్ని పట్టుకొని మీరు వచ్చారనుకోండి, వీ కెన్ గైడ్ యూ ఇన్ దట్ డైరెక్షన్ అండి. ఎస్ మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ విన్నా కానీ సిఏ అంటున్నారు, కానీ మీరు మాత్రం సిఏ ప్లస్ బియాండ్ సిఏ అని అంటున్నారు కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ సార్ కూడా దీని ముందు చెప్పారు, సిఏ అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ కామర్స్ ఎడ్యుకేషన్ కూడా వాల్యూ ఉంటుంది మార్కెట్లో అని రియలైజేషన్ రియాలిటీ ఇప్పుడు తెలుస్తుంది చాలా మందికి.
కానీ ప్రొఫెషనల్ కోర్స్లో మళ్ళీ ఓన్లీ సిఏ అని మేము సిఏ చేస్తామని ఇప్పుడు కూడా స్టూడెంట్స్ వస్తారు, పేరెంట్స్ వస్తారు అడ్మిషన్స్ కోసం మాట్లాడడానికి. అప్పుడు వాళ్ళకి అడిగితే ఓన్లీ సిఏ అని చెప్తారు. అంటే అదర్ దెన్ సిఏ ఆల్సో మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు సార్ కూడా చెప్పారు, డొమెస్టిక్ కోర్సెస్ ఉన్నాయి, సిఏ, సిఎంఏ, ఇంటర్నేషనల్ కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయంటే అప్పుడు వాళ్ళకి సడన్ రియలైజేషన్ అవుతుంది, ఓకే అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టర్మ్ అయితే సిఏనే ఉంది. కానీ దాంతోపాటు వాళ్ళకి అదే డౌట్ కూడా ఉంటుంది, సిఏలో ఇప్పుడు పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కదా మేడం అని. సో సిఏలో మోర్ ఆఫ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి మోర్ థియరటికల్ నాలెడ్జ్ కావాలి, థియరటికల్ వాళ్ళు ఇంకా కేపబుల్ ఉన్నారంటే వాళ్ళు సిఎంఏ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలియట్లేదు. కొంచెం ఆ అవేర్నెస్ కొంచెం ఇంకా గ్రో అవుతుంది, కానీ అదే ట్రై చేస్తున్నాం మేము టు గెట్ ఆల్ ద కోర్సెస్ అవుట్ ఇన్ ద మార్కెట్ సో దట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది ఓకే ఇలాంటి కోర్సెస్ కూడా ఉంటాయని. అంటే జస్ట్ టు యాడ్ టు మ్యామ్స్ పాయింట్, ఇప్పుడు మేడం ఏం చెప్పదలుచుకున్నారంటే మనకు స్టార్టింగ్ నుంచి ఏంటంటే అండి కామర్స్ రంగంలో ఏ కోర్స్ బాగుంటుందంటే ఫస్ట్ మొట్టమొదటి మనకు గుర్తుకొచ్చేది సిఏ కోర్సే అన్డౌటెడ్లీ. మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ప్రకారం వాణిజ్య రంగం చాలా పెరిగింది, సర్వీస్ సెక్టార్ స్పెషల్గా చాలా గ్రో అయింది, కాబట్టి చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అయిపోయాయండి. ఇప్పుడు అంత అవేర్నెస్ కూడా జనాల్లో లేదు. అండ్ ఎక్స్క్లూజివ్ కామర్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి మార్కెట్లో అంత ఉండేది కాదు. అవినాష్ లాంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చి కామర్స్ అంటే సిఏ ఒకటే కాదు, సిఏతో పాటు చాలా కోర్సెస్ ఉన్నాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కామర్స్ వాళ్ళు ఎప్పుడు అబ్రాడ్కి వెళ్ళేవారు కాదండి, అంటే బయటి దేశాలకు వెళ్ళేవారు కాదు. జనరల్గా ఇంజనీర్సే ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు యూఎస్కి ఎవరు వెళ్తారంటే బీటెక్ చేయాలి, యూఎస్కి వెళ్ళాలి, అలాంటి మైండ్ సెట్తో ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అండి, కామర్స్ రంగంలో కూడా ఇండియాలో సిఏ ఎలా ఉందో మనకు ప్రపంచం మొత్తంలో ఏసీసీ అనో కోర్స్ ఉంది. మీరు యూఎస్కి వెళ్ళాలనుకున్నారనుకోండి సిపిఏ అనో కోర్స్ ఉంది. ఇప్పుడు మన హైటెక్ సిటీలో ఉన్న కంపెనీసే కానీ ఎంఎన్సీసే కానీ వీళ్ళందరినీ రిక్రూట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ సిఏ, దెర్ ఆర్ బట్ నంబర్ ఆఫ్ కోర్సెస్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఆ కోర్సెస్ ఇంకా సిఏ అంత హార్డ్ కూడా కాదు, కొద్దిగా స్మార్ట్ కోర్సెస్ అని అంటాం మనం దాన్ని. అంత హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు, కొద్దిగా స్మార్ట్గా వర్క్ చేసేస్తే కొన్ని కోర్సెస్ మీకు 6 months to 1 year మంచి కెరియర్ ఇస్తాయి. లైక్ సిఎంఏ యూఎస్ఏ ఒక 1 to 2 years కొన్ని కెరియర్ ఇస్తాయి. ఏసీసీఏ అండ్ సీమా అని కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అలా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అందుగురించే వీ హ్యావ్ గివెన్ ద ట్యాగ్ కాల్డ్ సిఏ ప్లస్ బియాండ్ సిఏ అండ్ 25+ కామర్స్ కెరియర్స్. సార్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ చెప్పండి. మా పాప ఏపీసీ కంప్లీట్ అయిపోయింది మేడం. ఎంపీసీ అండి? ఎంపీసీ అయిపోయింది. అయితే ఇంజనీరింగ్ రూట్ లో పోతే బాగుంటుందా లేకపోతే డిగ్రీ రూట్ లో పోతే బాగుంటుందా? సివిల్స్ కు ప్రిపేర్ అయిదామనే ఆలోచన ఉంది. మనకు ప్లస్ పాయింట్ సార్ ఒక మాట చెప్తానండి. సివిల్స్కి మీకు కామర్స్ రంగం నుంచే రావాలని రూల్ ఎక్కడా లేదండి. మన దేశంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఎవ్వరు అందరూ కామర్స్ రంగం నుంచే రారు. సైన్స్ రంగం నుంచి కూడా చాలామంది వస్తారండి. ఓకే, సో మీరు సివిల్సే మీకు మేజర్ అనుకున్నారనుకోండి, బెస్ట్ ఆప్షన్ ఈజ్ కామర్స్. అంటే కామర్స్తో పాటు సివిల్స్ చేయడం అనేది చాలా మంచిది. దాంట్లో మీకు బెస్ట్ కోర్స్ ఈజ్ బిఏ. బిఏతో పాటు సివిల్స్ చేయడం అనేది చాలా మంచి కాంబినేషన్ అండి. ఈవెన్ మీరు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఐఏఎస్కి రాస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రాడ్యుయేషన్ అయితే కానీ, అంటే ఇప్పుడు ఇంటర్ అయిపోయింది కదండి మీ పాపకి, గ్రాడ్యుయేషన్ అయితే కానీ మీరు సివిల్స్ రాయలేరు. సో బీటెక్ 4 yearsలో కూడా మీరు సివిల్స్ ప్యారలల్ కోచింగ్ తీసుకోవచ్చు. లేదు అటువైపు బీటెక్ చేయొద్దు అనుకున్నప్పుడు యూ కెన్ కమ్ టు బీకామ్. బీకామ్ 3 ఏళ్ళు ఉంటుందండి. బీకామ్తో పాటు మీరు సివిల్స్ కోచింగ్ తీసుకోవచ్చు. సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రేవతి గారు ఎస్ అడగండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి రేవతి గారు. సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ చెప్పండి. నాకు యాక్చువల్లీ 9.2 వచ్చిందనమాట. ఓ సంతోషం అండి, ఆల్ ద వే, కంగ్రాచులేషన్స్. నేను యాక్చువల్లీ ఫ్యూచర్ అంటే నేను ఇంటర్ కోసం చూస్తున్నాను, ఐపీఎస్ అవ్వాలి నేను, అంటే ప్రాసెస్ చెప్పారా ఇలా అని? ఇప్పుడు ఇంటర్లో ఏం తీసుకున్నావు నాన్న? ఇప్పుడు ఇంటర్ ఏం తీసుకోవాలి, ఇప్పుడు 10th రాస్తాను నేను. ఇప్పుడు 10thలో 9.2 జీపీఏ వచ్చింది. 9.2. ఓకే, నువ్వు సివిల్స్ అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు కామర్స్ మీకు మంచి ఆప్షన్ ఉంటుందమ్మా. ఇవాళ మార్కెట్లో మీకు కామర్స్తో బీకామ్, బీఏ, బీబీఏలతో పాటు చాలా కాంబినేషన్స్తో సివిల్స్ ట్రైనింగ్ ఉంది. సో మీరు బెస్ట్ ఏంటంటే ఇప్పుడు 10th తర్వాత మీరు ఇంటర్లో కామర్స్ తీసుకొని ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకోండి. హెచ్ఈసీ అని కూడా ఒక కోర్స్ ఉంటుంది, బట్ ఇప్పుడు హైదరాబాద్లో చాలా తక్కువ కాలేజెస్ హెచ్ఈసీ ఆఫర్ చేస్తాయి. అదర్వైజ్ హెచ్ఈసీ ఈజ్ ద బెస్ట్ కోర్స్ ఫర్ యూ అగైన్. అది కాకుండా మీరు తర్వాత ఎంఈసీ ఆర్ సిఈసీ తీసుకొని నెక్స్ట్ మీరు బీకామ్ ఆర్ బీబీఏతో పాటు యూ క్యాన్ డూ యువర్ సివిల్స్ కోచింగ్ అమ్మా. దట్స్ ద బెస్ట్ ఆప్షన్.
సార్ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రత్యేకతలు ఏంటి అండ్ ఫ్యాకల్టీ గురించి చెప్పండి. మంచి క్వశ్చన్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. సో అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ బ్రాండ్ అండి. మా చైర్మన్ గారే అవినాష్ బ్రహ్మదేవర గారే మా బ్రాండ్ అంబాసిడర్. ఎక్కడైనా సరే మీరు ఆయన పిక్చర్ చూడొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే హీఈస్ ఏ ట్రిపుల్ క్వాలిఫైడ్ అండి. సో ద ఐడియాస్ మాకు ఏదైతే కామర్స్లో వచ్చిన ఐడియాస్ అన్నీ ఆయన ఐడియాస్ ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది మా దగ్గర, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అదర్ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేయకుండా మా ప్రత్యేకత అయితే ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ ఎడ్యుకేషన్కి మాకు సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. ఐఎస్ఎఫ్ఎస్ ఇది మనకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చెప్తుంది. ఇక్కడ ఐఎస్ఎఫ్ఎస్లో మీకు ఒక 100 ఫ్యాకల్టీస్ ఉన్నారు, వేర్ ఇవన్నీ స్పెషలైజ్డ్ కోర్సెస్కి స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీస్, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్, ఒక కరెక్ట్ ప్లానింగ్. ఇప్పుడు ఒక పేరెంట్ స్టూడెంట్ రాగానే ఫస్ట్ ఒక కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ కెరియర్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు తెలుసుకుంటాం. వాళ్ళు ఆల్రెడీ గోల్ ఫిక్స్ అయ్యి వచ్చి ఉంటే వాళ్ళకి ఆ రూట్లో గైడ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ కోర్స్ ఫిక్స్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఏది బెస్ట్ ఆప్షన్స్ చెప్పి విల్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.